Hi viewers, welcome back to my channel మధుమేషం విత్ హ్యాపీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసినాం అబ్బా. సో టుడే స్పెషల్ వీడియో వెంకటగిరి టు పూరి. సో జగన్నాథాలయం చూడడానికి వెళ్తున్నాము. అలాగే ఆ చుట్టూ ఉన్న చాలా టెంపుల్స్ కూడా కవర్ చేయబోతున్నాము. అలాగే చీప్ అండ్ బెస్ట్ లో మంచి లొకేషన్ ని విజిట్ చేయాలి అంటే సో ఎప్పటిలాగా నా వీడియోని ఫాలో అవుతారు, నా వీడియోస్ ని ఫాలో అవుతారు. మీ అందరికీ తెలుసు కదా, మేము ఎప్పుడు కూడా చీప్ అండ్ బెస్ట్ అండ్ కంఫర్టబుల్ జోన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. అలాగే ఇన్బిల్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. సో డోంట్ మిస్. అలాగే ఎంజాయ్ చేస్తారనుకున్నా, అలాగే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ డు సబ్స్క్రైబ్, షేర్. మా 30 hours ట్రైన్ జర్నీని స్టార్ట్ చేయడానికి మా వెంకటగిరి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం అబ్బా. ట్రైన్ అయితే 11:49 కు ఉంది. మేము ఒక 15 minutes ముందే వచ్చి కూర్చున్నాం. మాకున్న బెస్ట్ ఫెసిలిటీ ఏదైనా ఉంది అని అంటే మా వెంకటగిరి నుంచే డైరెక్ట్ గా పూరికి ట్రైన్ ఉండడం, అది మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇకపోతే బడ్జెట్ లో తక్కువ ఖర్చులో పూరికి వెళ్ళాలంటే మనకున్న ఏకైక మార్గం ట్రైన్ జర్నీ మాత్రమే. 536 రూపాయలతో మనం పూరి రీచ్ అయిపోవచ్చు. నేనైతే మా వెంకటగిరి లొకేషన్ నుంచి చెప్తున్నానబ్బా ఈ ప్రైస్, బట్ మీ లొకేషన్స్ నుంచి ఇంకా తగ్గొచ్చు. అది జనరల్ టికెట్ ప్రైస్ కాదబ్బా, స్లీపర్ బెర్త్ టికెట్ ప్రైస్. అందుకే చెప్తున్నానబ్బా, చీప్ అండ్ బెస్ట్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు అని అంటే మనకున్న బెస్ట్ సోర్స్ అన్నమాట ఇది. బట్ మీకు ఒక విషయం చెప్పనా, పూరికి నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి రన్ చేస్తున్న ఏకైక ట్రైన్ ఏదైనా ఉంది అంటే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ మాత్రమే. అది కూడా సముద్ర తీర ప్రాంతాల్ని మాత్రమే టచ్ చేస్తూ వెళ్తుందబ్బా. ఆంధ్రప్రదేశ్ అంటే సముద్ర తీర ప్రాంతాలు ఒకటే కాదు కదా, రాయలసీమ ఉంది, మన తెలుగు వాళ్ళు హైదరాబాద్ తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, బెంగళూరులో కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇలాంటి ప్లేసెస్ నుంచి మనము పూరికి వెళ్ళాలంటే ఒకే ఒక్క కుర్దా జంక్షన్ దగ్గర మనం ట్రైన్ మారి అక్కడి నుంచి 1 hour జర్నీ చేసామంటే పూరికి రీచ్ అయిపోవచ్చు. ఇక మేమైతే మా ట్రైన్ రావడంతో చక్కగా ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా మా సీట్ లో సెటిల్ అయిపోయాం. బెంగళూరు నుంచి వీక్లీ వన్స్ ఒక ట్రైన్ ఉంది కానీ పూరికి హైదరాబాద్ నుంచి అయితే అసలు ఒక్క ట్రైన్ కూడా లేదు. మీరు నమ్మరు, చివరి దాకా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఈ మధ్య కాలంలో ట్రైన్ జర్నీ అంటే మస్ట్ గా యూజ్ చేసే యాప్ ఏదైనా గుర్తొస్తుందంటే వేర్ ఇస్ మై ట్రైన్. ఈ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో సర్చ్ బార్ లో తిరుపతి టు పూరి ఎక్స్ప్రెస్ అని మనం టైప్ చేసి సర్చ్ చేసి ఫైండ్ చేసాం అనుకో, డీటెయిల్ గా ఈ పూరి ఎక్స్ప్రెస్ ఎన్ని స్టేషన్స్ లో ఆగుతుంది, ఏ టైం కి ఆగుతుంది, ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుతుంది, అన్ని వివరంగా డీటెయిల్స్ ఉంటాయి అబ్బా. మీరు గమనించినట్లయితే ఈ ట్రైన్ అంతా కూడాను మాక్సిమం తీర ప్రాంతాల మీదుగానే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చీరాల, ఒంగోలు, విశాఖపట్నం. ఇన్ కేస్ మనకు ట్రైన్ టికెట్స్ దొరకపోతే పరిస్థితి ఏంటి? ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాలా? అవసరమే లేదు. మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, అదే కుర్దా రోడ్ జంక్షన్. ఈ కుర్దా రోడ్ జంక్షన్ ఎలా అంటే మనకు విశాఖపట్నం జంక్షన్ ఎలాగో ఇది కూడా అలాగనమాట. సో చాలా ట్రైన్స్ రన్ అవుతాయి అబ్బా, ఏపీ నుంచి, తెలంగాణ నుంచి, బెంగళూరు కర్ణాటక నుంచి. మేజర్ గా మన తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందుకే ఇంత డీటెయిల్ గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇన్ కేస్ మీరు కానీ సెకండ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఈ కుర్దా రోడ్ జంక్షన్ కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి పూరికి 1 hour ఉంటుంది జర్నీ. సో ఈ 1 hour జర్నీ కూడా డైలీ రన్ అయ్యే ట్రైన్స్ ఉంటాయి, వీక్లీ వన్స్ రన్ అయ్యే ట్రైన్స్ ఉంటాయి, వీక్లీ ట్వైస్ థ్రైస్ రన్ అయ్యే చాలా బోల్డ్ ట్రైన్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు బోల్డ్ ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి 1 hour కి ఖచ్చితంగా ఒక ట్రైన్ అయితే రన్ అవుతుంది. కుర్దా జంక్షన్ టు పూరి మెమోస్ ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి. హైదరాబాద్ నుంచి పూరికి ఒకసారి సర్చ్ చేసి చూడండి, ఒక్క ట్రైన్ కూడా కనిపించదు. సో అదే చెప్పడానికి ట్రై చేస్తున్నా ఇంతకటి నుంచి. సో ఫైనలీ హైదరాబాద్ నుంచి కుర్దా జంక్షన్ కి ఏమైనా ట్రైన్స్ ఉన్నాయా సర్చ్ చేసి చూసుకోండి ఫస్ట్. అందులో మన బడ్జెట్ లో ఉన్న ట్రైన్ ఏదైనా ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి. అలాగే మన టైమింగ్స్, మన లొకేషన్ బట్టి ఒక మంచి ట్రైన్ సెలెక్ట్ చేసుకోండి. సో మాక్సిమం ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్స్ అన్ని కూడా బడ్జెట్ లో ఉన్నట్లే. సో వాటిలో ఏదో ఒకటి పిక్ చేసుకోండి. తర్వాత కుర్దా జంక్షన్ నుంచి నేరుగా పూరికి రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇక బెంగళూరు సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళ కోసం మాత్రం ఒకే ఒక ట్రైన్ రన్ అవుతుందబ్బా, అది గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్. ఇది డైరెక్ట్ గా పూరికి వెళ్తుంది, బట్ సాటర్డే మాత్రమే రన్ అవుతుంది. టికెట్స్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు మాత్రం మనం సెకండ్ స్టెప్ తీసుకోవాల్సిందే. సో అది కుర్దా జంక్షన్ కి రీచ్ అవ్వాలి. ఈ కుర్దా జంక్షన్ కి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అన్ని చెప్పాను కదా. సో సేమ్ ప్రాసెసర్ ని మీరు ఫాలో అయిపోండి. వన్స్ కుర్దా జంక్షన్ కి రీచ్ అయ్యారంటే యాజ్ టీజ్ నేను ముందు చెప్పినట్టు పూరికి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడానికి ట్రై చేస్తున్నానబ్బా. సో మీకు ఇంకా బెటర్
గా ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. సో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. ఆల్ ఓవర్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఒక్క 1% అయినా సరే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే చాలు అంట. అది మీ ద్వారా కానీ లేదా నా ద్వారా కానీ ఎలా అయినా సరే ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే చాలు అంట. నేను మీకు ఒక విషయం చెప్పనా, లాస్ట్ స్టేషన్ ఆఫ్ ఏపీ అదే అండి ఇచ్చాపురం దాటిన తర్వాత వన్స్ ఒడిశాలోకి ఎంటర్ అయిన తర్వాత ట్రైన్ అయితే ఫుల్ ఖాళీగా ఉంటుందబ్బా. కూర్చొని కాదు పడుకొని వెళ్ళచ్చు. ఈ పూరి ఎక్స్ప్రెస్ కి నాకు తెలిసి మొత్తం ఆదాయం అంతా మన ఏపీ రాష్ట్రం నుంచే వస్తున్నట్టు అనిపించింది నాకైతే. లిటరలీ అసలు పెట్ట కూడా లేదు, అక్కడక్కడ ఒక్కరో ఇద్దరో అట్లా కనిపించారు మాక్సిమం. నేనైతే హ్యాపీగా పడుకొని వెళ్ళా. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఏకైక టాపిక్ కుర్దా రోడ్ జంక్షన్. పూరికి డైరెక్ట్ ట్రైన్ లేదంటే ఇక్కడికి వచ్చే మారాలి. సో అదే అబ్బా ఇదే కుర్దా రోడ్ జంక్షన్ అంటారు సార్, కుర్దా జంక్షన్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాతే పూరికి వెళ్తాయన్నమాట ఏ ట్రైన్ అయినా సరే. మాక్సిమం ఇక్కడ ఒక ½ అవర్ పైనే వేస్తాడు, లేదా కుర్దా రోడ్ జంక్షన్ కి ముందైనా సరే ఒక ½ అవర్ ఖచ్చితంగా వేస్తాడు. క్రాసింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అందుకనేసి మాక్సిమం ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అస్సలైతే ఏపీలో పరిగిస్తుంది పూరి. ఆ తర్వాత వన్స్ ఒరిస్సాలోకి ఎంటర్ అయిన తర్వాత అయితే అసలు మాట్లాడుకోబడలేదు, చాలా స్లో మోషన్ లో వస్తుంది అనమాట. సో ఫైనలీ వన్స్ కుర్దా రోడ్ జంక్షన్ దాటింది అంటే ఇంకెక్కడ ఆగదు, నేరుగా పూరిలోనే ఆగుతుంది. జస్ట్ ఒక ½ అవర్ స్పీడ్ గా వెళ్తే, లేట్ గా వెళ్తే 45 minutes లో, బట్ 1 hour జర్నీ అంటారు కానీ అంత ఉండదు. ఫైనలీ మనమైతే ఒక 45 minutes జర్నీ తర్వాత పూరికి అయితే రీచ్ అయిపోయాం అబ్బా. సో ఇప్పటి వరకు మీరు చూసింది పూరి రైల్వే స్టేషన్ అబ్బా. ఇక ముందుకు వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ముందుకెళ్తే సముద్రమే ఉంది. సో అందుకని ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ కుర్దా జంక్షన్ నుంచి క్రాసింగ్ తీసుకోవాల్సిందే. సో అదనమాట విషయం. రైల్వే స్టేషన్ నుంచి ఏ ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చినా ఇలాంటి బోల్డ్ ఆటోలు కనిపిస్తాయి. అందులోనూ చాలా మంది తెలుగు మాట్లాడే వాళ్ళు మనకు కనిపిస్తారు. బట్ తెలుగు మాట్లాడుతున్నారు కదా అనేసి మురిసిపోకండి, కొంచెం జాగ్రత్త పడాలి ఇక్కడే. ఫస్ట్లీ నేను ఈ వీడియోలో ఏమేం చెప్దాం అనుకుంటున్నానంటే ఆటో వాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒక మంచి రూమ్ ను పూరిలో దొరకడం చాలా కష్టం. రూమ్ ని ఎలా ఫైండ్ చేసుకోవాలి, ఆన్లైన్ బెస్టా ఆఫ్లైన్ బెస్టా, టెంపుల్ కి దగ్గరగా బెస్టా, లేదంటే బీచ్ ఏరియాస్ లో మనం రూమ్ తీసుకుంటే బెస్టా. సో మా ఓన్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడానికి ట్రై చేస్తానబ్బా. ఫస్ట్ మనము ఎక్కడ రూమ్ తీసుకోవాలి అని ఒక క్లారిటీ ఉంటే ఆటో వాళ్ళతో మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఇన్ కేస్ ఆ క్లారిటీ లేదనుకోండి, వాళ్ళకి కమిషన్ ఎక్కువ ఎక్కడొస్తుందో ఆ ప్లేసులకి ఆ హోటల్స్ కి తీసుకొని వెళ్ళి ఇవే సూపర్ గా ఉంటాయి, ఇంతకంటే బాగుండేవి పూరిలో ఎక్కడా లేవు రూమ్స్ అని చెప్పి మనల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తారు. నిజమే అని నమ్మేలా తెలుగులో మాట్లాడతారు. నిజం చెప్పాలంటే 90% ఆటో వాళ్ళకి ఇక్కడ తెలుగు వచ్చట. బరంపురం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంట. మనం కూడా కొంచెం అభిమానంగా తెలుగు వాళ్ళు కదా అని మాట్లాడేమో, ఇక మనం వాళ్ళకి బుక్ అయినట్టే. ఇక రూమ్ సంగతికి వస్తే కేవలం టెంపుల్ చూద్దామని వచ్చే వాళ్ళు మాత్రం టెంపుల్ దగ్గరే రూమ్ తీసుకోండి. అది కూడా లైవ్ లో వెళ్ళి అక్కడ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని చూస్తే అక్కడున్న రూమ్ ఫొటోస్ మనం నేరుగా వెళ్తే చూసిన రూమ్స్ చాలా తేడాగా ఉంటాయి. సో నా పర్సనల్ సజెషన్ నేరుగా వెళ్ళి చూడండి, ఎందుకంటే అక్కడ పాన్ గుట్కా ఇలాంటి హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరి నోట్లో ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ ఉమ్మేయడము, రూమ్స్ గలీజ్ గా పెట్టుకోవడం ఇలా ఉంది. బట్ కొన్ని 5 star హోటల్స్ 3 star హోటల్స్ మాక్సిమం ఒక 3000 అబోవ్ పర్ డే పెట్టుకోగలిగితే ఒక మంచి రూమ్ దొరికే అవకాశం ఉంది ఆన్లైన్ లో. ఒక మంచి బీచ్ విని ఎంజాయ్ చేస్తూ రూమ్ తీసుకోవాలి అనుకుంటే మేజర్ గా ఇక్కడ 2 బీచ్లు ఉన్నాయి. ఒకటి సీ బీచ్, ఇంకొకటి గోల్డెన్ బీచ్. సీ బీచ్ అనేది టెంపుల్ దగ్గర నుంచి ఒక 4 kilometers ఉంటుంది. గోల్డెన్ బీచ్ మాత్రం జస్ట్ 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక రూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం 2 బీచ్ల్లో ప్రైజెస్ ఒకేలా ఉంటాయి, బట్ మనం కొంచెం బార్గింగ్ చేసుకోవచ్చు నేరుగా వెళ్తే. నా పర్సనల్ సజెషన్ అయితే సీ బీచ్ దగ్గర తీసుకోవద్దు, పక్కనే సిటీ రోడ్ అని ఉంది, అక్కడ చాలా కాస్ట్ ఉంటాయి, నీట్ గా కూడా ఉండవు రూమ్స్. గోల్డెన్ బీచ్ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి, టెంపుల్ కి దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ మ్యాప్ కూడా ఇక్కడ యాడ్ చేశాను మీకోసం. ఇంకొక మెయిన్ మ్యాటర్, పూరిలో ఎక్కడైనా సరే రూమ్ తీసుకుంటే రాత్రి 10 గంటలకి మనము రూమ్ తీసుకున్నా ఉదయం 8 గంటలకి చెక్అవుట్ చేయాల్సిందే. దాన్ని కూడా వాళ్ళు ఒక రోజుగా కౌంట్ చేస్తున్నారు అబ్బా. మామూలుగా మనం ఉదయం 10 గంటలకు తీసుకుంటే నెక్స్ట్ డే 10 గంటలకు అనుకుంటాము, అలా కాదు. ఉదయం తీసుకున్న, మధ్యాహ్నం తీసుకున్న, రాత్రి తీసుకున్న, ఎర్లీ మార్నింగ్ తీసుకున్న ఉదయం 8:30 కంతా చెక్అవుట్ చేయాల్సిందే. నాకైతే ఈ విషయం చాలా మోసంగా అనిపించింది. అందులోనూ సీ బీచ్ దగ్గర ఉన్న సిటీ రోడ్ లో అయితే చెప్పనక్కర్లేదు, అంతా ఇంత మోసం చేయట్లేదు రూముల వాళ్ళు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా, మేము కూడా అలాగే మోసపోయి అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానబ్బా. ఫస్ట్ మేము ఒక రూమ్ తీసుకున్నాము, హోటల్ బానే ఉంది, కానీ హోటల్ నుంచి బయటకు వచ్చి ఆ వీధుల్లో నడవాలంటేనే కంపరంగా అనిపించింది. ఇంకా ఇలా కాదు అని చెప్పి ఆ రూమ్ ను వెకేట్ చేసేయాలని ఫిక్స్ అయిపోయి ఒక మంచి రూమ్ సెర్చ్
చేద్దామని చూస్తున్న టైంలో మాకు ఇంటర్నేషనల్ హోటల్ ఒకటి అయితే కనిపించింది. ఇక్కడ కూడా రూమ్ అంతా బాగుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకుని తర్వాత అడ్వాన్స్ పే చేసి ఆల్రెడీ తీసుకున్న రూమ్ కి ఒక 1000 రూపాయలు వదిలించుకొని ఆటో వాడికి ఒక 300 రూపాయలు వదిలించుకొని తర్వాత మాకు మంచి రూమ్ అనేది దొరికింది. సో ఇవన్నీ మేము ఓన్ ఎక్స్పీరియన్స్ చేసి ఈ మిస్టేక్ మన వాళ్ళకి జరగకూడదు, ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి పాస్ అవ్వాలి అని ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అన్నమాట. ఏం జరిగినా మన మంచికేలే అని అప్పుడు మేము సర్ది చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఆలోచిస్తే చాలా మనీ వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. మాకు పోవడానికి ఎంత ఖర్చు అయిందో ఇక్కడ కేవలం రూమ్ ఎత్తుక్కోవడానికి అంత ఖర్చు అయింది. సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్త పడండి. ఇక మన రూమ్ సంగతికి వస్తే రూమ్ అయితే చాలా బాగుందబ్బా, ఇచ్చిన ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మేము పెట్టిన అమౌంట్ కి ఇంత మంచి రూమ్ దొరుకుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చెత్త రూమ్సే 1000 రూపాయలు 1200 1500 అలా చెప్తున్నారు. బట్ ఇంత మంచి ప్రైస్ కి ఇంత మంచి రూమ్ దొరకడం, అది కూడా పూరిలో అంటే చాలా కష్టము. మేము కూడా ఈ రూమ్ ఎత్తుక్కోవడానికి చాలా టైం పట్టింది. ఇక మేము తీసుకున్న రూమ్ అయితే నాన్ ఏసీ ప్లస్ మంచి స్పేస్ ఉండేటట్లు నీట్ గా క్లీన్ గా ఉండాలి, మా మేజర్ పాయింట్ అన్నమాట. దానికి తోడు ఎంటర్టైన్మెంట్స్ కోసం టీవీ, హాట్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ తో పాటు ఒక మంచి బీచ్ లొకేషన్ కూడా. సో ఇవన్నీ కలిసి వచ్చేలాగా ఒక మంచి రూమ్ ఫైనల్ గా మాకు దొరికింది. మేమైతే చాలా హ్యాపీ అబ్బా. టెంపుల్ దగ్గర కూడా రూమ్స్ బానే ఉంటాయి అబ్బా, బట్ నేను చెప్పాను కదా వెళ్ళి చూసుకోండి, ప్రైసెస్ పెద్ద తేడా ఏముండదు అక్కడికి ఇక్కడికి. మేము బీచ్ లొకేషన్ లో తీసుకోవాలని ముందుగానే అనుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్నాము. ఇక మేము తీసుకున్న హోటల్ నేమ్ అయితే శంకర్ ఇంటర్నేషనల్ హోటల్ అబ్బా. పర్టికులర్ గా ఇక్కడైతే తీసుకోమని నేను చెప్పాను. మీకు నచ్చి మీరు మెచ్చిన ప్లేస్ ని ఎంచుకొని తీసుకోండి. అక్కడికి వెళ్ళి మేము 1500 పెట్టి ఒక రూమ్ లో ఉండాల్సి వచ్చింది. సో మేము చేసిన మిస్టేక్ వల్ల. బట్ మీరు అలా చేయకండి. టెంపుల్ దగ్గర ఇంకొంచెం ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంది. కొంచెం చిన్న రూములు దొరుకుతాయి అక్కడ. పెద్ద రూమ్స్ కొంచెం క్లాస్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం 1500 రూపీస్ ఖచ్చితంగా రూమ్ కి పెట్టుకోవాలి. నిజం చెప్తున్నాను, ఇక్కడున్న పరిస్థితులకి, వాతావరణంకి, ఇక్కడున్న వీళ్ళ హ్యాబిట్స్ నీట్ గా పెట్టుకోకపోవడానికి మనం ఒక రూపాయి పెట్టి ఒక మంచి రూమ్ లో ఉండగలిగితే హ్యాపీగా నిద్రపోగలము. లేకపోతే అంతే సంగతి. ఇక మేము కూడా ప్రశాంతంగా లగేజ్ అంతా రూమ్ లో పెట్టి హ్యాపీగా ఆ బీచ్ వ్యూ ని ఎంజాయ్ చేద్దామనేసి బయటకు వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం మోమోస్ ట్రై చేస్తున్నాను. చాలా సార్లు తిందాం అనుకున్నాను కానీ బట్ నార్త్ సైడ్ తింటేనే ఆ టేస్ట్ లెవెల్స్, ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి అని చాలా మంది చెప్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మోమోస్ ట్రై చేసాము. చాలా బాగుందబ్బా. కొంతమంది దాంతోకి రెడ్ చట్నీ ప్లస్ పెరుగు కూడా ఇచ్చారు. మాకైతే బార్లేదు, బానే అనిపించింది టేస్ట్. సో అలా తిరిగేసి చక్కగా ఇంకా ఫైనల్ గా డిన్నర్ చేద్దామనేసి ఆ రోజు నైట్ అందులో జర్నీ చేసి వచ్చాము కదా, బాగా అలసిపోయాము, మంచిగా మీల్ తినాలి అని చెప్పి ఒక స్పెషల్ మీల్ అయితే ఆర్డర్ ఇచ్చాము అబ్బా. ఆ క్వాంటిటీ చూసి మా వారి ఎక్స్ప్రెషన్ చూడండి, నాకైతే అసలు నవ్వు ఆగలేదు. 180 రూపాయలు తీసుకున్నాడు ఆ మీల్ కి. అస్సలు న్యాయం చేశాడంటారా చెప్పండి. నార్మల్ థాలీ అయితే 2 చపాతీలు, స్పెషల్ థాలీ అయితే 4 చపాతీలు, కూరలు అయితే అవే ఇస్తాడు. కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది నాకు. బట్ ఒక్క ప్లస్ పాయింట్, ఏ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి వెళ్ళినా ఇక్కడ నో గార్లిక్ నో ఆనియన్, చాలా టేస్టీగానే ఉన్నాయి కర్రీస్ మాత్రం. బట్ క్వాంటిటీ తక్కువనే కానీ క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇట్స్ ఓకే అబ్బా, నో ప్రాబ్లం. ఎప్పుడు మన ఫ్లేవర్స్ అయినా, బట్ ఒక స్టేట్ కి వెళ్ళినప్పుడు ఆ స్టేట్ లో దొరికే లోకల్ ఫుడ్ ని కూడా మంచిగా ఎంజాయ్ చేయాలి కదా. సో అందుకని మేమైతే చాలా హ్యాపీగానే తిన్నాము ఫుడ్ వైజ్. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా లేసి పూరి జగన్నాథ స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. సో స్వామి వారి దర్శనం ఎలా జరిగింది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ హిస్టరీ ఏంటి, స్వామివారి రథయాత్రకి ప్రతి సంవత్సరం కొత్త రథాలను ఎందుకు తయారు చేస్తారు, అలాగే స్వామివారి ప్రసాదాలని ఎలా తయారు చేస్తారు, ఎందుకు రోడ్ మీద పెట్టి అమ్మేస్తున్నారు, మంచి వీడియో అయితే తీసి నా ఛానల్లో ఉందబ్బా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అలాగే పూరి నుంచి అలర్నాథ్ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి ఫుల్ డీటెయిల్స్ తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆ వీడియోలో, ఖచ్చితంగా చూడండి. ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ జూ పార్క్ ఏది అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదే నందన్ కానన్ జూ పార్క్. సో ఈ పార్క్ ని మంచిగా విజిట్ చేసి వైట్ టైగర్ సఫారీ, లైన్ సఫారీ ఇలాంటి బోల్డ్ విషయాల గురించి ఆ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. మంచిగా ఉంటుంది వీడియో, ఈ వీడియో కూడా మిస్ కాకండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 8 మోస్ట్ పాపులర్ ప్లేసెస్ ఇన్ ఒడిస్సా. జస్ట్ 300 రూపీస్ తో అయితే మేము చూసొచ్చాము. దానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ థంబ్లైన్ వీడియోలో అయితే ఇచ్చున్నాను. సో ఈ వీడియోస్ అన్ని మిస్ అవ్వద్దు, మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఒడిస్సాకి వెళ్ళినప్పుడు కోనార్క్ లో ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్, భువనేశ్వర్ లో ఉన్న లింగరాజ్ టెంపుల్ ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ని ఇంక్లూడింగ్ హిస్టరీతో సహా చేసి మంచిగా అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లో. కొంతమందికి నోటిఫికేషన్ రాలేదని నాకు కూడా తెలుసు, సో అందుకే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. దట్స్ అబౌట్ టుడే వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.